ముఖ్యంగా మీరు చూస్తుంటారు మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గానీ, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు గానీ, ఇండస్ట్రీస్ సంబంధించిన సెక్రటరీలు గానీ, ముఖ్యమైన అధికారులు కూడా దావోస్కి వెళ్లారు. దావోస్ అనేది 1997 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రికి వెళ్ళేది అందరికీ తెలుసు. మీరు చూస్తుంటారు పేపర్ లో గానీ, మీ ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా కూడా. అదేవిధంగా 2014 నుంచి 19 కూడా దావోస్ ప్రతిసారి వెళ్ళి అక్కడుండే పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షణ చేయాలనే ఉద్దేశంతో కూడా వెళ్ళి వచ్చేవాడు. దానిలో భాగంగా మొన్న కూడా సుమారు 4-5 రోజులు ఉండి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ బాబు గారు గానీ ఏ రోజుకి ఆ రోజు దిగిన గంట నుంచి ఎయిర్పోర్ట్ లోనే మీటింగ్లు పెట్టుకోవడం, తెలుగు అసోసియేషన్ వారితో, దాని తర్వాత పారిశ్రామిక దిగ్గజాలతో మీటింగ్లు పెట్టుకొని సుమారు 20 లక్షల ఉద్యోగాలకి ప్లాన్ ప్రకారం కూడా చేయడం జరిగింది. వైసీపీ నాయకులు చెప్తారు దావోస్ పోయి ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని. వీళ్ళగా దావోస్ పోయి చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్ పెట్టి రాలేదు. అక్కడ వెళ్లి ఏదో రూమ్ లో కూర్చొని కాలక్షేపం చేసి రాలా చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారితో పాటు నిస్సాన్ స్టీల్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి సుమారు 1,40,20 కోట్లు మన రాష్ట్రానికి తెప్పిస్తారు.